హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మీ అందరికీ హ్యాపీ సండే. సండే అంటే ఈరోజు చాలా హ్యాపీ సండేనండి మాకైతే. ఎందుకంటే మమ్మీ మా డాడీ అయితే వచ్చారు మా కాడికి, నిన్నటి రోజునైతే వచ్చారు. వస్తూ ధూమ్ ధామ్గా అయితే తీసుకొచ్చారు. పిల్లలకైతే చికెన్ దమ్ బిర్యానీ, అలానే మాకు వచ్చేసి ఇంత పెద్ద పుచ్చకాయ. తాత నీకేం తీసుకొచ్చాడు? రాత్రి వస్తా చెప్పు. సరే ఓకేనండి. ఇంకా మా డాడీ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు స్పెషల్గా అయితే మా మమ్మీ అప్పట్లో అయితే మా నాన్నమ్మ చేసేదండి కొబ్బరి పులావు. అందుకని చెప్పేసి ఈరోజు మా మమ్మీ చేస్తుంది. మా అమ్మ నుంచి అయితే నేను నేర్చుకోవాలా. ఇంతవరకు నేను ఎప్పుడు తీయలేదు కొబ్బరి పాలతో పలావు. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మా అమ్మ ఏ విధంగా రెడీ చేసిద్దో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా చూడు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఇంకా ప్రాసెస్ అయితే మొత్తం చూసేద్దాం. హాయ్ హాయ్ అండి, అందరు బాగున్నారా? రోజా ఛానల్లో మా నాని ఛానల్లో సుబ్రాజ్ ఛానల్ చూస్తున్నారు కదా మీరు, చూస్తారనుకుంటున్నాను. సరే, రోజు వచ్చిన వచ్చండి. మరి ఎలా చేయాలమ్మ కొబ్బరి పాలు అని చెప్పింది. అయితే నేను అన్నాను, నేను మా అత్తగారు చేసేది నేను ఈరోజు చూపెట్టాను అమ్మ, అలా చేసుకుంటున్నాను. సరే చూపించమని చెప్పింది. అయినా ఐటెం తీసుకొని చేసేయండి. ఓకేనండి, ఇంకా ఈ ఐటమ్స్ అయితే మొత్తం అయితే మా అమ్మ దగ్గర పెట్టేసుకుంది. ఏమేమి కావాలి మొత్తం ఇటుకి? ఇగో కొబ్బరికాయ పచ్చిది ఒక కాయ అయితే కొట్టేసాం. అయితే ఇంత కాయలు అయితే కొట్టేసి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అలాగనే బాస్మతి రైస్ దీంతో ఒక చెమ్ము మామూలు బియ్యం, ఒక చెమ్ము బాస్మతి అండి. అలాగనే మరి ఇంక కావాల్సిన ఐటము ఒక ఉల్లిపాయ, చిన్న ఎల్లిపాయలు కొంత సైజు అండి, అంత దాని సైజు కొబ్బరి మొక్క, 4-5 పచ్చిమిరపకాయలు. సరే అడు. ఇంకా అదే విధంగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం తీసుకున్నాను. ఇక మనం మామూలుగా అంటే రోజు మనం తీసుకుంటాం కదండి, ఇవి కూడా కొద్ది ఇంకా అలానే పులావ్ దినుసులు ప్యాకింగ్ కదా, ఎక్కువ తీసుకోవట్లేదు. దీంట్లో 2 ఆకులే, 2 లవంగా మామూలుగా ఇంట్లో వరకాక చాలు మాత్రం. కొంచెం కొంచెం తీసుకుంటాము, ఎందుకంటే ఎండలు కదా బాగా. అమ్మ ఎందుకు తిన్నారు అని అంటారు కదా, అలా అసలు అయినా కానీ ఆగడే పెద్ద ఇష్టం ఉండదు. అంటే రోజు ఎక్కడ ఈరోజు మా డాడీ కోసం ఆయన కూడా ఇష్టం, అందుకోసమని అంటే ఇంట్లో చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ చేసుకుంటాము. ఎక్కువ అలవాటు చేసుకోకుండా ఎక్కువ వేసుకుంటే గ్యాస్ స్టవ్లో అయింది అనుకుంటాం కదా, అలా కాకుండా మన ఆగ్రహం మనకు కాకూడదు కదా, అలా దించి దాని గురించి ఇదిగో కొంచెం కొంచెం వేసుకుంటామండి. చూసేయండి. మరి ఇవన్నీ అయితే మిక్సీ పెట్టేద్దాం. మరి ముందు మిక్సీ ఎట్లా పెట్టాలా చూపించి అన్నీ ఎలా చేయాలా చూసేయండి. సరే, ఇంక ఇల్లు అయితే ఇప్పుడేనండి ఇంక నీట్గా అవుట్ చేశాను. ఇంక బట్టలు మొత్తం అయితే సర్దేశాను. ఎట్టా ఎట పెట్టలేను, ఎట పెట్టాను ఎటా అలానా? ఓకే, సరే అండి. ఇంక ఇదే మా అమ్మ కిప్. ఓకే, అంతే. పెద్దోళ్ళే చిన్నోళ్ళే కదండి, అందుకని చెప్పేసి అమ్మ చేతి వంట రుచి చూద్దాం. నాది కదా, ఎండకి అయ్యి అని తాగుతా. ఇంకా శుభ్రం చేసేసానండి. ఇంకెక్కడి అన్నీ నీట్గా ఉంచేసాను. మా అమ్మ అయితే ఇక కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా కోసి ఇక్కడైతే పెట్టేసింది. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇల్లు నీట్గా పెట్టుకో రోజా, ఇల్లు నీట్గా పెట్టుకో రోజా అంటున్నారు. ఎంత నీట్గా పెట్టుకున్నా అస్సలు కొంచట్లేదు మా ఇల్లు కంచేపే. అది కాకేమో మీ ఇంటికి వచ్చినా కూడా పొద్దుకులు మీ అమ్మల కాడికి వెళ్తున్నావు నువ్వు అని అంటున్నారు. ఇంక నేను రానులే మీ ఇంటికి.
ఎక్కువ బాగా చేస్తానండి, ఏమని కాదండి. ఎందుకంటే నా పిల్లలు అయితే ఆమె ఇష్టం. ఈ రోజులు అన్నీ అయిపోతున్నాయండి, అందుకోసమని బాగా ఇరుకైపోయి అసలు వీడియో లేనా కానీ అంతా గాలి బీజుగా ఉంటుంది. అందు గురించి ఏమై బాగా ఇల్లు కట్టుకోవాలని మీరందరూ మనుషులు టైం గురించి ప్లాన్ చేయండి. మేము రాని చేస్తున్నాంలే కానీ మీ ఇంటికి కూడా మేము రాములే. ఇంకా సబ్స్క్రైబర్లు అందరూ అంటున్నారు బొద్దుకులు మీ కాడికి వస్తాను అంటున్నారు. అలా ఏం లేదండి, అమ్మాయి కూడా ఒకసారి ఏదన్నా పని పడితేనే వచ్చిందండి, లేకపోతే రాదు. గాలి మళ్ళీ మళ్ళీ గాడి కోసం అని వచ్చింది, మళ్ళీ నా కోసం రాదు. అమ్మాయికి అంతకాలం వచ్చింది. మీరు ఆడపిల్ల కదా, చెప్పి వస్తాం అనుకోకూడదండి. మీరు మరి అలాగనే తండ్రి మన ఆడపిల్ల కదా, మనం మన చెప్పు రావాలా పోవాలి, మనం లేకపోతే మీరు రారు కదా అని అమ్మాయి అనుకుంటాం. అంటే నేను జ్యోతులు ఏమైనా కళ్ళ మీరు ఆడపిల్ల కదా, మనం చెప్పి వస్తాం అనుకుంటాం అనుకోకూడదండి. మీరు మరి అలాగనే తండ్రి మన ఆడపిల్ల కదా, మనం మన చెప్పు రావాలా పోవాలి, మనం లేకపోతే మీరు రారు కదా అని అమ్మాయి అనుకుంటాం. అంటే నేను జ్యోతులు ఏమైనా కళ్ళ మీరు సరే ఇంకా మొత్తం అయితే ఇంక ఏదైతే మొత్తం మిక్సీ పట్టేసినాక ప్రాసెస్ అంతా చూసేద్దామండి. ప్రస్తుతానికి అయితే మొత్తం మిక్సీ పట్టేస్తాను. సరేనండి, సరే మేము మాట్లాడు మరి. దీంట్లో కొంచెం నీళ్ళు వేసానండి, ఎందుకంటే దీంట్లో అన్ని పాలు వస్తాయి కదా, అందుకోసం మిక్సీ కొబ్బరి పాలు ఉంటేనే కదా కొబ్బరి పులావ్ అయ్యేది. యాడ్ చేద్దామా? ఓహో, కొబ్బరి పాలతో జున్ను కూడా చేస్తారమ్మా. ఇంకా అదే విధంగా ఎప్పుడు చేయలేదు కానీ ట్రై చేద్దాం ఒకసారి. అలాగనే అండి నీళ్ళు తీసుకున్నాండి, 2 చెంబులు నీళ్ళు అయితే 4 చెంబులు వాటర్. ఎందుకంటే 4 చెంబులు ఎక్స్ట్రా అవుతుంది కదా అనుకుంటారు కావచ్చు. మనం ఎన్ని ఉడికిపోయాక సరిపోతాయి అండి మీడియం సైజులో. సరే మరి ఇది పాలు దాంట్లో పోసేసుకుందామండి. ఇంక దీంట్లో పోసేసుకోటేనా? అబ్బో ఇదేంది బిల్లకుంది వెరైటీ. ఏమంటే సరే అండి, ఇంకా కొబ్బరి పాలు అయితే వేసేసుకున్నాం కదా, ఇదైతే కొంచెం మరలాలా తరగాల. రోజు సరికి రావట్లేదండి చెప్పడం, ఎందుకంటే చిన్నపిల్ల కదా, అది కాక గొంతు పోయిందండి. అవును సీనియర్ నా జాబ్ చేయబోయి అలా చూస్తుందండి. ఈ బాగా మరిగిన తర్వాత దాంట్లో రసం అయితే అట్లా వస్తుందండి. అప్పుడు తర్వాత మనం ఒక క్లాత్ వేసుకొని పలుస్తుంది వీడియో తీసుకోవాలి. సరే అండి, ఇంకా కొబ్బరి పాలు అయితే మా అమ్మ వాటర్లో పోసేసింది కదా, ఇవైతే బాగా తిరుగుతూ ఉన్నాయి. ఇంక ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలా. అండ్ ఇంక ఈ వాటర్ అనేది మళ్ళీ సపరేట్గా అయితే తీసేసుకోవాలంట. అందుకని చెప్పేసి ఇంకా ఈ మొత్తం బాగా తెరిలినాక చూసేద్దాం. సరే అండి, ఇంకా నీళ్ళు అయితే తెరిలి ఎసురు వాటర్ అదే కొబ్బరి పుల్ల వాటర్ అయితే తెరిలియండి. ఇంకా మా అమ్మ వచ్చేసి డేసే పెట్టేసింది. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేద్దాం. ఇంకా డేష అయితే పెట్టేసాను. 50 గ్రాములంత మనం పోసుకున్నామండి. 50 గ్రాములు ఎక్కువ పోసుకోవాలి, సరిపోతుంది అండి. ఇంకా నూనె అయితే పోసేసుకున్నాము. ఇంకా మనం ఒక ఉల్లిగడ్డ మేము గంటకాయ 4-5 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. కొద్దిగా ఎర్రగా మగ్గిన దాకా ఇస్తున్నాం. నీళ్ళు అంతలోకి వడకట్టేనా వేసు నీళ్ళు. అదేవిధంగా పులావ్ ఆకులు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. అల్లం పేస్ట్ ఇంత చూపించాయి కదా, వేసే
ఇంకా మసాలా అలానే మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. అలానే పలావ్ దినుసులు అయితే వేసేసుకుందాం. స్టారు, అక్కు, చెక్క, లవంగాలు, బిర్యానీ, జీరా, యాలక్కాయలు. మా అమ్మ అయితే మొత్తం ఒకటి చూపిస్తుంది. మా అమ్మకి వీడియో అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, కానీ పాపం కొంచెం తడబడి పడేది. మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. సరే మనం సందర్శన చేస్తున్నాం కాబట్టి ఇదిగా ముందుగా వేసుకుని పుదీనాకు కరివేపాకు అది చిటపట చిటపట చిటపట. సరే మీకెళ్ళి అయితే ఎలా చేస్తారని కామెంట్ చేయండి. మా అమ్మ స్టైల్ అయితే కొబ్బరి పాలతో పులావ్ అయితే ఈ విధంగా రెడీ చేస్తుంది. మా ఆయన అయితే అబ్బో ఓలి పెట్టకుండా ఈరోజు కుమ్మేస్తాడు మీ అల్లుడు. మా ఆయనకి బిర్యానీ అంటే బాగా ఇష్టం అండి. ఆస్తాకి బిర్యానీ మా ఆయనకి. సరే అండి, మనం ముందుగా పెట్టుకున్న పాలు అవి సరే సరే అండి. ఇంకా మనం అయితే ఎసురు వాటర్ అయితే వడగట్టేద్దాం. కాలు తినుకు ఆ విధంగా అయితే వడగట్టేసుకుందాం. భలే బాగుంది ఇది. ఎప్పుడు చేయలేదేందా మరి? మేమున్నాం ఎన్ని రోజులు అయితే గుడ్డ తీసుకొని క్లాత్ కోడి కూడా గుడ్డు గుడ్డు అది తీసేద్దాం. ఆ పిప్పు వరకు తీసేసి ఓ దాంట్లో వేసేద్దాం. సరే అండి, ఇంకా ఆ విధంగా ఉన్నదైతే ఇంకా మొత్తం అయితే వడగట్టేసుకుందామండి. ఇంకా పిప్ అనేది ఇంక విధంగా అయితే తీసేసుకుందాం. సరే అండి, చూసేసారగా చూడు, సేమ్ పాలు, కొబ్బరి పాలు, కొబ్బరికి పచ్చికాయ పాలు ఉంటాయండి. సరే అండి, ఇంకా మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా మనం ఎసురు వాటర్ అయితే పోసేసుకుందాం. మనం 2 చెమ్ములు తీసుకున్నాం కదా బియ్యం, రైస్, వాటికి చెమ్మున్నారా కాల్తున్నాం పోసేసుకుందాం. కాల్తున్నావా? కాలుతలేదు. అబ్బా సరే అండి, మనం అడగండి అలా వచ్చినాయి తెల్లగా. దానికి కలర్ చూడండి, తెల్లగా బాగుండి. రైస్ కూడా వైట్గా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా తీసేయండి. అలానే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. సరే అండి, మరి అది మరిగిన తర్వాత కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాము. మనకి గల్లుప్పు అయితే టేస్ట్గా ఉండిద్ది. కల్లుప్పు అయితే నేతాలు చేస్తారు. అయితే మళ్ళీ పల్లెటూరుకలు మాట్లాడే ఉంటాయి మరి. సరేనండి, బాగా తెరిలిపోయిందండి. ఇప్పుడు మనం అయితే ఎసురుగా పెట్టుకున్నాం కదా, బాగా తెరిలేసిందండి. బియ్యం వేసుకున్నాం. ఒకళ్ళు అయితే కలుపు కూడా పెట్టుకుంటారండి. దాంట్లో మసాలా పెడితే అటు కలిపి వేసుకోవాలా. ఇప్పుడు మనం పాలు కదా తీసింది, అందుకని ఇలా వేసుకుంటే ఇలా బాగుంటుంది. అందుకని నేను నాకు తెలిసినంత వరకు చేస్తున్నానండి. మీరు కూడా చూసి చేయండి, నచ్చితే ఇంకోసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తానండి. ఇంకా లైక్ చేయండి. ఇంకా పులావ్ అయితే మొత్తం రెడీ వచ్చిందండి. ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంది. ఇంకా మొత్తం పని అంతా చేసేసుకొని ఇంకా మొత్తం రెడీ అయినాక చూసేద్దాం. సరే అండి, ఇంకా మన కొబ్బరి పులావ్ అయితే రెడీ వచ్చింది. ఇంకా 25% ఉంది. మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయింది. బాస్మతి కొబ్బరి పులావ్. ఇంకా ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకున్నామండి.
మొత్తం రెడీ చేసి అయిపోయింది. ఇంకా మా డాడీ కూడా వచ్చేసాడు. ఇంకా అక్షయ్ మా డాడీ ఇప్పుడు దాన్ని నిద్రపోయారు. ఇంకా వాళ్ళ కోసం మొత్తం ప్రిపేర్ చేసేసాము. మా ఆయన కూడా దారిలో ఉన్నాడు. ఇంకా గుంటూరు నుంచి వస్తున్నాడంట, పనికి వెళ్ళాడు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెట్టాము నాకన్నా ఏం పొలావా, కొబ్బరి పొలం మాట్లాడండి. సరేనండి, కొబ్బరికాయ పావుది వైట్ రైస్ సూపర్గా వచ్చింది, తెల్లంగా మసాలాలు. కొబ్బరి పాలు ఇంకా ఈ కాకుండా ఉండాలమ్మా, చాలా బాగుంటుంది. ఇంకా స్నానం చేసింది, వెళ్ళి చేసింది. ఇంకా స్నానం చేసినట్టే ఉంది. అలానే మటన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ అయితే రెండు రెడీ చేసేసాము. ఇంక నేను వచ్చేసి ఇంకా పెరుగు చట్నీ రెడీ చేస్తున్నానండి. ఇంకా అందుకు వాటికి కావాల్సేమో ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను. మా అమ్మ అయితే ఇంకా కర్రీ చూసేసేయండి. ఇంకా ఏది మన మటన్ కూర, గోంగూర మటన్ కర్రీ, మామూలుగా మటన్ కర్రీ. ఆపేనా ఉంటున్నా ఇది అన్నం అంత పెట్టుకున్నాను. మా అవి తాత సరేనండి, శ్రీవాణి గారు బక్మారాగం తినండి. సరే అండి, మా డాడీ అయితే రీసెంట్గా ఛానల్ పెట్టాడండి, పీవీపీ రీల్సా, అంతేనా? అందరు సపోర్ట్ చేయండి. అయితే ఈ రీల్స్ అనండి, మామూలు షార్ట్ వీడియోలు, తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి. మా డాడీని, మా అన్నయ్యని, మా తమ్ముడిని, నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా మా డాడీని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు మా డాడీ ఛానల్లో ఫుల్ వీడియో ఒకటి పెడతాం, మంచిది. అందరు తప్పకుండా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వంట టేస్ట్ ఎలా ఉందనేది మా డాడీ చూసేస్తాడు. అలానే మటన్ కర్రీ, అదేవిధంగా గోంగూర మటన్ కర్రీ అండి. ఇంకా అది వచ్చేసి ఆదర్శగా తీసాము. ఆయన ఆదర్శగా లేకలా అన్న మేము మొదలు పెట్టేసి సరేనా. కర్రీ బిర్యానీ అట్టుంది, పులావ్ బాగుంది, సూపర్. లైట్ పోయిందా? నీకు హాయ్. ఓకేనండి, ఇంకా మా ఆయన కూడా వచ్చేసాడు. శుభ్రంగా స్నానం చేసేసి మా బావకి వెళ్ళి చూడు అంటే పనికి. మా ఆయన వచ్చేసేలోపు మా అమ్మ నేను కలిసి ఇంకా కర్రీ అలానే కొబ్బరి పులావ్ అయితే రెడీ చేసాను. టేస్ట్ ఎలా ఉంది బావా? సూపర్గా ఉందా? అమ్మ చేసింది, మసాలా ఎక్కువ అక్కడే అసలు దేనిలో లేదు అసలు ఎక్కువ. మా ఆయన కూడా తింటా ఉన్నాడు కదండి. ఇంక నేను కూడా వడ్డించేసుకొని, ఇంకో మా ఆయన కోసమే ఉన్నాను. మా అమ్మ మా నాన్న అయితే ఇద్దరు తినేస్తున్నారు. ఇంక నేను కూడా వడ్డించేసుకొని నేను కూడా టేస్ట్ ఉందని చూసేద్దాం. సరేనండి, ఇంకా అమ్మ వాళ్ళు మా ఆయన ఇంకా అందరూ అయితే తినేసారు. ఇంకా మా అమ్మమ్మ ఉందండి, ఇంకా అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళకి అయితే ఇచ్చి రావాలా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మమ్మ కూడా ఇచ్చేద్దాం. ఇంకా కంచిపోయినాక మామూలుగా అయితే ఇచ్చేద్దాము. అవునా? నేను నువ్వు లేవని ఇప్పుడు దాకుండానే
ఏమో నాకేం తెలుసు. ఇంకా అదేవిధంగా మొత్తం వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం అని చెప్పేసి నేను మా ఆయన అయితే వెళ్తున్నాము. సరే అండి, ఇంక మామయ్య ఇంటికి అయితే వచ్చాము. మామయ్యకి అయితే వడ్డిస్తే మామయ్య ఇప్పుడేనంట తినొచ్చింది. అందుకని చెప్పేసి మామయ్య కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. మా అత్తమ్మ కూడా ఇంకా తింటా ఉంది. ఇంక ఇక్కడ అంటే ఇది మా ఓపెన్ ప్లేస్ అండి. మా అత్తమ్మకు బరుగుడ్లు ఉన్నాయి అత్తమ్మ వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇంకా ఇదంతా ఖాళీ స్థలం కదా, అందుకని చెప్పేసి ఖాళీ స్థలంలో బరుగుడ్లు అవి కట్టేస్తారు. ఎప్పుడైనా ఒకరోజు మంచి వీడియో తీద్దామండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుండిద్ది. ఇంకా బరుగుడ్లు పాలు ఇస్తాయి. ఇంకా వాటితోనే మా అత్తమ్మకి అయితే బరుగుడ్లతోనే సరిపోయింది. ఇంట్లో పనులు. ఇంక మా మామయ్య గారు వచ్చేసి ఇంకా పొలం పనులు, అలానే ఇంకా బయట పనులు ఇంకా అయ్యే సరిపోతాయి. ఇంక ఇద్దరికి ఎవరి పనులు వాళ్ళకే సరిపోతాయి. ఇంక నాకేమో పిల్లలతో మా ఆయనకేమో పొలం పని. అట్లానే ఏంటి ఇక్కడ ఉన్నాయి, ఈ శనగపప్పు అనుకుంటా. ఇది మట్టిగా ఉన్నాయి. సీన్గా చూపిద్దాం. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారండి. ఇంకా అత్తమ్మ చెప్పేసి ఇంక వెళ్దాము. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంక ఊరికి వెళ్తున్నారు. ఇంకా పాపం టైం వచ్చింది, ఇంక పొద్దుపోతుందండి. పొద్దుంటే కాదు, ఇంక అన్నయ్య తమ్ముడు ఇంకొకటే ఫోన్ చేస్తున్నారు. ఈ వాతావరణం ఎలా ఉందని కామెంట్ చేయండి. కావాలి అంటూ కూడా ఇటు సభకు వస్తున్నటువంటి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు కావచ్చు. మొత్తం మా సాంబార్ చేసింది. నేనైతే సాంబార్ వేసుకెళ్తున్నాను. ఏంటిది? సరే మరి నేను వెళ్తున్నా, అమ్మ ఊరికి వెళ్తున్నారు. మరి అయితే పెట్టి మరి మా కారిపోతుంది. మా మామగారు వచ్చేసి అటు వెళ్ళాడండి. అంటే అటు బరుగుడ్లు వచ్చి మేత మీద పడుతున్నాయంట. అందుకని తోలుదామని చెప్పేసి అటు వెళ్ళాడు. చూద్దాంలే, ఎండ కాస్తుందిగా, గంచిపోయినాక వెళ్దాంలే అంటున్నాడు.